మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. నమస్తే, నేను విజయ్. ఏపీలో కూటమి ప్రభుత్వంలో చీలికలు ఏర్పడబోతున్నాయా అంటూ గత కొన్ని రోజుల నుంచి ఒక 3-4 రోజుల నుంచి కూడా ఒక చర్చ నడుస్తుంది. ఈ చర్చకి ఫుల్ స్టాప్ పెట్టేసింది తెలుగుదేశం పార్టీ అధిష్టానం. అయితే తాజాగా గత కొన్ని రోజుల నుంచి కూడా లోకేష్కి డిప్యూటీ సీఎం పదవి ఇవ్వాల్సిందేనంటూ సీనియర్ నాయకులు, ఎమ్మెల్యేలు మాట్లాడుతూ వస్తున్నారు. దానికి కౌంటర్గా జనసేన పార్టీ కూడా లోకేష్కి డిప్యూటీ సీఎం అడగడంలో తప్పులేదు, అలాగే మేము కూడా మా నాయకుడు పవన్ కళ్యాణ్ను సీఎం అవ్వాలని కోరుకోవడంలో ఎలాంటి తప్పు లేదు, సో మా నాయకుడు కూడా సీఎం అవుతాడు అంటూ కూడా వాళ్ళు కూడా కౌంటర్గా మాట్లాడడం జరిగింది. అయితే కూటమిలో చీలికలు వచ్చేస్తున్నాయి, ఇది ఒక మనకి కలిసి వస్తుందని వైసీపీ కూడా ఎంటర్ అయ్యి సో కూటమిలో కుంపటి స్టార్ట్ అయిపోయిందంటూ కూడా పోస్టులు కూడా పెట్టేసింది. అయితే టీడీపీ అధిష్టానం ఎట్టకేలకు దీని మీద ఒక నిర్ణయం తీసుకుంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా ప్రత్యేకంగా ఒక గౌరవాన్ని ఇస్తుంది తెలుగుదేశం పార్టీ. ఇప్పుడు మళ్ళీ అదే స్థాయిలో లోకేష్ని ఆ పదవికి తీసుకొస్తే మరొక పవర్ సెంటర్ని చేయడానికి కుదరదు అనేటువంటి ఆలోచన అటు తెలుగుదేశం పార్టీలోకి వచ్చింది. ఎందుకంటే లోకేష్ని డిప్యూటీ సీఎం చేస్తే పవన్ కళ్యాణ్ కూడా అదే స్థాయిలో ఉంటారు కాబట్టి పవన్ కళ్యాణ్ ప్రయారిటీ తగ్గుతుంది అనేటువంటి ఆలోచనతో జనసేన పార్టీ ఉంది. అందుకు చంద్రబాబు నాయుడు ఫుల్ స్టాప్ పెట్టాడు. సో ఇక మీదట ఎవరు కూడా ఈ విషయం మీద స్పందించవద్దు, ఎవరు కూడా ఈ విషయం మీద మాట్లాడవద్దు, ఏదైనా కూడా కూటమిలో చర్చించి నిర్ణయం తీసుకుంటాం, ఏ పదవి విషయంలో కూడా అంటూ చాలా స్ట్రిక్ట్గా దావోస్ నుంచి చెప్పడం జరిగింది. ప్రస్తుతం దావోస్ పర్యటనలో ఉన్నారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, అలాగే ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ గారు, అలాగే కొంతమంది మంత్రులు కూడా అక్కడికి వెళ్ళడం జరిగింది. ఇది జరుగుతున్నటువంటి టైంలోనే మరొక మంత్రి అయితే ఏకంగా లోకేష్ భవిష్యత్తు సీఎం అంటూ కూడా సాక్షాత్తు సీఎం చంద్రబాబు నాయుడు ముందు లోకేష్ ముందు మాట్లాడడం జరిగింది. సో కర్నూలుకు చెందినటువంటి పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ ఈ కామెంట్స్ చేశారు. ఆ కామెంట్స్ ఒకసారి మీకు వినిపించే ప్రయత్నం చేస్తాను. స్విట్జర్లాండ్లోని జ్యూరిచ్కు వెళ్ళారు. జ్యూరిచ్లో అక్కడ పారిశ్రామికవేత్తలతో తెలుగు వారితో సమావేశమయ్యారు. ఆ సమావేశంలో అక్కడ మాట్లాడుతూ టీజీ భరత్ కొన్ని కామెంట్స్ చేశాడు. ఆ కామెంట్స్ ఒకసారి చూద్దాం. ఇది కూడా వివాదానికి మరింత ఆజ్యమైంది. సో ఇక్కడ నుంచే ఈయన ఎప్పుడైతే ఈ కామెంట్స్ చేశాడో వెంటనే చంద్రబాబు ఇక రియాక్ట్ అయ్యారు. ఇక ఆలస్యం చేయకూడదు అంటూ కూడా క్యాడర్కి, లీడర్స్కి చాలా స్ట్రిక్ట్గా మెసేజ్లు అయితే ఇవ్వడం జరిగింది. ఏంటో చూద్దాం కామెంట్స్ ముందు. యూత్ లీడర్ మా నారా లోకేష్ గారు, హైలీ ఎడ్యుకేటెడ్, 175 ఎమ్మెల్యేలు, 25 ఎంపీలు, ఆ రాజ్యసభ ఎంపీలలో స్టాన్ఫర్డ్ నుంచి చదివిన వాళ్ళు ఎవరు లేరండి. సో వెరీ హైలీ ఎడ్యుకేటెడ్. సో హీ నోస్ వాట్ టు డూ, వెన్ టు డూ ఎవ్రీథింగ్. సో పర్ఫెక్ట్ బ్లెండ్ ఉంది మాకు, ఇట్లా సీనియరు ఇట్లా జూనియరు. వీ హ్యావ్ ఏ అంటే లాంగ్ టర్మ్ విజన్, ఒక ఆలోచన చేస్తే ఫ్యూచర్ ఆఫ్ తెలుగుదేశం పార్టీకి ఉంది అని చెప్పేదానికి ఒక క్లారిటీ ఉందన్నమాట మా పార్టీలో. అండ్ నచ్చినా నచ్చకపోయినా ఎవరికైనా ఫ్యూచర్ ఇస్ లోకేష్ గారు. అండ్ కాబోయే ముఖ్యమంత్రి కూడా మన లోకేష్ గారు ఫ్యూచర్లో. ఎవరికి నచ్చినా నచ్చకపోయినా తమ ఫ్యూచర్ లీడర్ లోకేష్ గారు, అలాగే కాబోయే ముఖ్యమంత్రి కూడా లోకేష్ గారు అంటూ కూడా నేరుగా చంద్రబాబు నాయుడు అదేవిధంగా లోకేష్ వారి ముందే మాట్లాడడం జరిగింది. సో ఇక్కడ చూడొచ్చు చంద్రబాబు నాయుడు అక్కడే ఉన్నారు, సో లోకేష్ కూడా ఇక్కడే ఉన్నారు. ఐటీ శాఖ మంత్రి, పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ ఈ కామెంట్స్ చేశాడు. అలాగే కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు కూడా ఇక్కడ జ్యూరిచ్లో ఉన్నారు. సో టీజీ భరత్ ఈ కామెంట్స్ చేసిన వెంటనే అసలే డిప్యూటీ సీఎం ఇవ్వాలి అంటూ గత కొన్ని రోజుల నుంచి లీడర్స్ డిమాండ్ చేస్తూ వస్తున్నారు. ఇప్పుడు తాజాగా ఫ్యూచర్ సీఎం లోకేష్ అంటూ టీజీ భరత్ మాట్లాడడం జరిగింది. వైపు జనసేన వాళ్ళు డిప్యూటీ సీఎం లోకేష్ అయితే సో మా నాయకుడు సీఎం అవుతారు అంటూ వాళ్ళు అక్కడ కోరడం జరిగింది. ఆ వెంటనే మళ్ళీ ఎవరేమనుకున్నా కానీ మా ఫ్యూచర్ సీఎం లోకేష్ అంటూ భరత్ కామెంట్స్ చేశారు. ఇమ్మీడియట్గా వెంటనే ఆ సమావేశం నుంచే చంద్రబాబు చాలా గట్టిగా వార్నింగ్ ఇచ్చారు. ఇక మీదట రాజకీయాల గురించి ఎక్కువగా ప్రస్తావించవద్దు, ఏదన్నా ఉంటే మనం ఇక్కడ పెట్టుబడులను ఆకర్షించడానికి కోసం
విదేశాలకు వచ్చాం, ఈ కేంద్రంగా ఈ వేదికగా రాజకీయాల గురించి మాట్లాడడం తగదు అంటూ కూడా పరోక్షంగా టీజీ భరత్కు క్లాస్ ఇచ్చారు చంద్రబాబు నాయుడు. అదేవిధంగా పార్టీలో ఉన్నటువంటి మిగిలినటువంటి నాయకులకు, నేతలకు, క్యాడర్ కూడా ఈ అంశం మీద లోకేష్కు డిప్యూటీ సీఎం అనేటువంటి పదవి అనేటువంటి డిమాండ్ మీద ఎవరు కూడా బహిరంగంగా మాట్లాడవద్దు అంటూ చాలా గట్టిగా స్ట్రిక్ట్గా ఆయన అక్కడి నుంచి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా కూటమిలో ఏ పదవి తీసుకోవాలన్నా, కీలక పదవి ఏది ఇవ్వాలన్నా కూడా కూటమిలో ఉన్నటువంటి పార్టీలన్నీ కూడా చర్చించి నిర్ణయం తీసుకుంటామంటూ కూడా చంద్రబాబు నాయుడు పార్టీలో ఉన్నటువంటి నాయకులకి మెసేజ్ ఇవ్వడం జరిగింది. సో మొత్తం ఈ ఎపిసోడ్తో అంటే అయిపోయింది, డిసైడ్ అయిపోయింది. సో నారా లోకేష్కి సంబంధించి డిప్యూటీ సీఎం పోస్ట్ ఇవ్వబోతున్నారు. అలాగే పవన్ కళ్యాణ్ ప్రయారిటీ తగ్గిపోతుంది. సో నారా లోకేష్కి డిప్యూటీ సీఎం అయితే పవన్ కళ్యాణ్ కూడా డిప్యూటీ సీఎం కాబట్టి ఇద్దరు ఈక్వల్ అయిపోతారు. అప్పుడు పవన్ కళ్యాణ్కి ప్రాధాన్యత తగ్గిపోయింది కాబట్టి కూటమిలో చీలిక వచ్చేస్తుంది. కూటమి నుంచి జనసేన పార్టీ బయటకు వెళ్ళిపోతుంది. జనసేన పార్టీ వెళ్ళిపోయినా కూడా తమకు ఎలాంటి నష్టం లేదు. సో బీజేపీ కూడా ఈ విషయంలో ఏ నిర్ణయం తీసుకుంటుందంటూ రకరకాలుగా ప్రత్యర్థి పార్టీల వాళ్ళంతా కూడా లెక్కలు వేసుకుంటూ వచ్చారు. సో వెంటనే కేవలం 4-5 రోజుల్లోనే రెస్పాండ్ అయ్యారు చంద్రబాబు. ఈ ఎపిసోడ్కి ఆయన ఫుల్ స్టాప్ పెట్టారు. సో ఇప్పట్లో అయితే మాత్రం లోకేష్కు డిప్యూటీ సీఎం పదవి అనేటువంటి అంశం అయితే మాత్రం ఒక రకంగా లేదని చెప్పాలి. అయితే భవిష్యత్తులో వస్తుందో లేదో అనేటువంటి విషయాన్ని పక్కన పెడితే ఈ అంశాన్ని ఇక్కడితో ఫుల్ స్టాప్ పెట్టారు చంద్రబాబు. ఎందుకంటే దావోస్ నుంచి వచ్చిన తర్వాత దీని మీద పార్టీ నాయకులతో సమావేశమై పొలిట్ బ్యూరో సమావేశం నిర్వహించి ఎక్కడ ఎవరు కూడా మాట్లాడవద్దు అని చంద్రబాబు మాట్లాడతారని అందరూ ఊహించారు. కానీ ఆయన విదేశీ పర్యటనలో ఉండగానే ఈ అంశం చిలికి గాలి వానగా మారకముందే సమస్య చిన్నదిగా ఉన్నప్పుడే వెంటనే ఆయన అక్కడి నుంచి కొన్ని ఆదేశాలు అయితే ఇచ్చారు. సో ఇక ఈ ఎపిసోడ్కి ఇక్కడ మనం కళ్ళెం పడిందని అనుకోవాలి. సో ఇక మీదట కూటమిలో ఎలాంటి పొరపచ్చులు కూడా రాబో అనేటువంటి విషయాన్ని చాలా కరాఖండిగా చంద్రబాబు పరోక్షంగా తద్వారా చెప్పారని అనుకోవచ్చు. సో మీరేమనుకుంటున్నారు ఈ అంశం మీద? మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి.